అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. మన జీవితంలో మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేశామంటే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లే. అందుకే భగవంతుడు మనం చేసే తప్పులను ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో మనకు తెలియజేస్తూనే ఉంటాడు. జ్ఞానులైన వారు ఆ సూచనలను అర్థం చేసుకుని పశ్చాత్తాపపడి మళ్ళీ ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ అవివేకులు అజ్ఞానంతో భగవంతుడి హెచ్చరికలను గమనించకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. భగవంతుడి ఆగ్రహానికి గురవుతూనే ఉంటారు. అపారమైన జ్ఞానం కలిగిన వారైనప్పటికీ ఆర్థిక బలంతోనో, శారీరక బలంతోనో, అంగబలంతోనో, జ్ఞానిని అన్న అహంకారంతోనో, అణచుకోలేని మనోవాంఛలతోనో తప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది. మహాజ్ఞాని, సకల శాస్త్ర ప్రవీణుడు, గొప్ప శివభక్తుడైన లంకాధిపతి కూడా యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి ధర్మాన్ని తప్పి సీతమ్మ వారిని అపహరించి తీసుకువెళ్ళాడు. ఆమెను విడిపించేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జటాయువు పోరాడినప్పుడైనా, తమ్ముడు విభీషణుడు హితవు చెప్పినప్పుడైనా, రాబోయే అనర్థాన్ని గురించి భార్య మండోదరి హెచ్చరించినప్పుడైనా రావణుడికి జ్ఞానోదయం కాలేదు. చివరికి శ్రీరాముడి చేతిలో హతుడయ్యాడు. భగవంతుడు జటాయువు, విభీషణుడు, మండోదరి ద్వారా రావణుడికి తను చేస్తున్న తప్పును గురించి పరోక్షంగా తెలియజేశాడు. కానీ అంధకారం నిండిన రావణుడి మనస్సు అతన్ని తప్పుదోవలోనే నడిపించి అతని పతనానికి కారణమైంది. చెడు వ్యసనాలకు లోనైన పుండరీకుడి ఉదంతము అలాంటిదే. అసలు తప్పులు ఎందుకు చేస్తున్నాం, ధర్మాన్ని ఎందుకు తప్పుతున్నాం అని మనకి మనం ప్రశ్నించుకుంటే దానికి మూల కారణం మన మనసని తెలుస్తుంది. ఎవరి మనసైతే సత్వగుణ స్థితిని కాకుండా రజోగుణ స్థితికి లేదా తమోగుణ స్థితికి లోనవుతుందో అప్పుడు అది చంచలమవుతుంది. అటువంటి స్థిరం లేని మనసులోకి స్వార్థం, అహంకారం, ఈర్ష్య, మోహం, కోపం అనే దుర్గుణాలు ప్రవేశిస్తాయి. ఫలితంగా విచక్షణను కోల్పోయిన మనసు పంచేంద్రియాలతో చెడ్డ పనులను చేయిస్తూ ఉంటుంది. తప్పులు చెయ్యకుండా ఉండాలంటే ముందు మనసును నిబ్బరంగా ఉంచుకోవాలి. అందుకు ప్రధానంగా కావాల్సింది మన మీద మనకి నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు చెయ్యాల్సిన పనుల మీద, చెయ్యకూడని వాటి మీద కూడా అవగాహన ఏర్పడుతుంది. ఒక పని చేసే ముందు ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఆలోచిస్తారు. ఆ పనుల పర్యవసానాలను అర్థం చేసుకుంటారు. పెద్దల సత్సంగం, సద్గురువుల సాంగత్యం, సన్నిహితుల సలహాలు, యథార్థ జ్ఞానాభ్యాసంతో తనని తాను తెలుసుకోవాలి. మనసును ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ శరణాగతి కోరుతూ భగవంతుడి సేవకుడిగా ధర్మాన్ని అనుసరించాలి. ఎప్పుడైతే భౌతిక దేహం మీద వ్యామోహం పోయి అంతటా భగవంతుడే, అన్నీ భగవంతుడి ప్రతిరూపాలే, నేను కేవలం ఆయన సేవకుణ్ణి మాత్రమే అన్న భావనతో మనసు నిండిపోతుందో అప్పుడిక మనసులో కోరికలకు చోటెక్కడుంటుంది? వాంఛలకు తావులేని మనసు ఆ అంతర్యామిపై సంపూర్ణంగా దృష్టిని పెట్టి సాధనలో లీనమవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.